find the equations of tangents. Find the equations of tangents to the parabola. Y square is equal to 16x. Y square is equal to 16x. ఏం కనుక్కోమన్నాడు? tangents to the parabola y square equals 16x, which are parallel and perpendicular to the line. Which are parallel and perpendicular to the line. 2x minus y plus 5 equal to 0. Also find the coordinates. Of their point of contact. Okay. Yes, sir. So solution రాయండి. Question number 3 కింద తీసుకోండి క్వశ్చన్ ని. Question number 3. Given parabola. ఏ parabola అయితే ఇచ్చాడో ఆ parabola తీసుకోండి. ఇక్కడ దీని వెయిట్ వచ్చేసరికల్లా 7 + 2 అంటే ఒక 7 మార్క్స్ ఇస్తారండి, ఒక 2 మార్క్స్ ఇస్తారు. దీని వెయిటేజ్ ఒక 7 ఒక 2. Yes, ఓకే. sir. y square equal to 16x ఇచ్చారు మనకి. నెక్స్ట్ లైన్ లో రాయండి. కంపేరింగ్ విత్ y square is equal to 4ax. 4a is equal to 16. a is equal to 16 by 4 is equal to 4. Okay. Yes, sir. నెక్స్ట్ లైన్ లో రాయండి. గివెన్ లైన్ ఈ లైన్ ఏమి ఇచ్చారంటే మనకి ఈ లైన్ ఎంత ఇచ్చారు క్వశ్చన్ లో? 2x minus y plus 5. 2x minus y plus 5 equal to 0. నెక్స్ట్ లైన్ లో రాయండి. m is equal to slope is equal to, అంటే ఈ లైన్ స్లోప్ కనుక్కుందాం. ఫార్ములా ఏంటి? ఒక లైన్ ఇచ్చినప్పుడు మరి దాని స్లోప్ కనుక్కునే ఫార్ములా ఇది, మీరు గుర్తుపెట్టుకోండి. -x కోషెంట్ బై y కోషెంట్. ఇక్కడ x కోషెంట్ ఎంతో చూసుకోండి, 2, అది రాయాలి. అలాగే y కోషెంట్ అంటే ఎంత ఉందో చూడండి, అది నోట్ చేయాలి. y కోషెంట్ అంటే -1. అంటే m is equal to ఎంత వచ్చింది? 2 అని వచ్చింది. m dash is equal to పర్పెండిక్యులర్ స్లోప్ అండి. పర్పెండిక్యులర్ స్లోప్ కి పర్పెండిక్యులర్ స్లోప్ కి రిలేషన్ ఏంటంటే పర్పెండిక్యులర్ స్లోప్ ఈజ్ ఈక్వల్ టు -1/m, అంటే -1/2 వచ్చింది. -1/2. ఓకే. ఇప్పుడు
మనల్ని ఏం కనుక్కోమన్నాడంటే ఒక టాంజెంట్ ఏమో ప్యారలల్ గా ఉండాలి, ఒక టాంజెంట్ ఏమో పర్పెండిక్యులర్ గా ఉండాలి. మీరేం చేస్తారంటే టైటిల్ పెట్టండి ప్యారలల్ టాంజెంట్. ప్యారలల్ టాంజెంట్ కి స్లోప్ ఎంత ఉండాలి? సేమ్ స్లోప్ ఉండాలి 2. ఇట్లా కొద్దిగా సపరేట్ గా ఇట్లా తీసుకోండి. తర్వాత ఇక్కడ టైటిల్ ఏం పెడతారు? పర్పెండిక్యులర్ టాంజెంట్. ఈ టాంజెంట్ కి స్లోప్ ఎంత ఉండాలి? దీన్ని ఏమని పిలుస్తున్నాం మనం? ఎం డాష్ అని పిలుస్తున్నాం. ఓకే, ఈ వాల్యూ ఎంత ఉండాలి? -1/2. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తానంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రాస్తా, ఎందుకంటే రెండు కనుక్కోవాలి. టాంజెంట్ చెప్పమన్నాడు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా చెప్పమన్నాడు. ఇక్కడ ఫార్ములాస్ నేర్పిస్తాం మీకు. ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా నోట్ చేసుకోండి సపరేట్ గా. a/m² - 2a/m. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా a/m² మైనస్ a/m², 2a/m. మైనస్ లేదులే, 2a/m. a/m², 2a/m. ఇక్కడ కూడా రాయండి సేమ్ ఫార్ములా. అయితే ఇక్కడ ఎక్కడ వాల్యూ చేంజ్ అవుతుంది? ఇక్కడ m అంటేనేమో 2 రాయాలండి, ఇక్కడ m అంటేనేమో -1/2 రాయాలి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సేమ్ ఫార్ములా. ఇక్కడ కూడా a/m², 2a/m. రెండిటికి ఒకే ఫార్ములా చూస్తున్నారు కదా. ఇక్కడ ఏ అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎంత ఉంది? ఏ అంటే ఎంత ఉంది? 4. ఏ అంటే 4. సో ఇక్కడ 4 రాశాను. ఏ అంటే 4, m² అంటే 2², అది కూడా 4. 2a అంటే ఏ అంటే 4 కదా, m అంటే 2. సో క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 1,4 వచ్చింది, నోట్ చేయండి. అలాగే ఇక్కడ కూడా ఎంత వచ్చిందో చూద్దాం. ఇక్కడ ఏ అంటే 4, ఇక్కడ m అంటే -1/2. ఓకే, కొద్దిగా జాగ్రత్తగా చేయాలి ఇక్కడ క్యాలిక్యులేషన్, లేకపోతే రాంగ్ ఆన్సర్లు వస్తాయి. 2 × 4 / -1/2. ఇదేమవుతుందంటే 1/4 అయింది. ఇది 4/1/4. ఇదేమో 8/-1/2. అంటే అఫ్ కోర్స్ 16, -16 వచ్చిందండి ఇది. తర్వాత నెక్స్ట్ లైన్ లో రాయండి ఈక్వేషన్ ఆఫ్ ప్యారలల్ టాంజెంట్. దీని పేరు ప్యారలల్ టాంజెంట్. ఫార్ములా నోట్ చేసుకోండి. ఏదైతే ఫార్ములా అని చెబుతున్నానో దాన్ని మీరు బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. దానికి బాక్సులు కూడా పెడతాను చూడండి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఇదో ఫార్ములా నేర్చుకోవాలి మీరు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, నెక్స్ట్ y = mx + a/m టాంజెంట్ ఫార్ములా. ఇది కూడా నేర్చుకోవాలి మీరు. y = mx + a/m. ఇక్కడ m అంటే ఎంత రాయాలి? m అంటే 2 రాయాలి. అదే కదా ఫస్ట్ ఇక్కడ నేను టైటిల్ పెట్టింది, m అంటే 2. a అంటే 4/2. సో ఆన్సర్ ఎంత వచ్చిందంటే y = 2x + 2 ఆన్సర్. ఇది వన్ ఆఫ్ ది ఆన్సర్ అయిపోయింది. ఓకే, అలాగే మనం ఇక్కడ కూడా అలాగే చేయాలి. పర్పెండిక్యులర్ దగ్గర కూడా మనం అలాగే బిహేవ్ చేయాల్సి ఉంటుంది. పర్పెండిక్యులర్ దగ్గర కూడా సేమ్ ఫార్ములా వాడండి. ఇక్కడ టైటిల్ పెట్టండి ఈక్వేషన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్. సేమ్ ఫార్ములా సేమే చూడండి. కావాలంటే y = mx + a/m. వాల్యూస్ మారిపోతాయి. ఇక్కడ m అంటే ఎంత పెట్టుకోవాలి మీరు? ఇదిగో చూడండి, ఇక్కడ రాశాను.
ఇక్కడ m అంటే m డాష్ అన్నమాట. ఎంత రాయాలి? -1/2 రాయాలి. ఓకే, ఇక్కడ చూస్తున్నారా? ఇది కనిపిస్తుంది. -1/2 పెట్టండి. -1/2 ఇంటూ x ప్లస్ a అంటే 4 y -1/2 అంటే y ఈజ్ ఈక్వల్ టు మైనస్ మల్టిప్లై చేస్తే -x/2 ప్లస్ ఇంటూ మైనస్ 8 4s 2 4s 8. ఇది ఆన్సర్ మనకి. మీకు కావాలంటే కొద్దిగా సింప్లిఫై చేయొచ్చు, లేకపోతే వదిలేసేయచ్చు, నో ప్రాబ్లం, ఏం కాదు. ఓకే, అర్థమైంది? ఇది నోట్ చేసేసారా? Yes, sir. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. ఫైండ్ ద చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చాలా ఇంపార్టెంట్. ఇది చాలా సార్లు అడగటం కూడా జరిగింది. ఇది ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది parabola. Find the equation of the parabola whose axis is parallel to x-axis, whose axis is parallel to x-axis, and which passes through the points capital A -2, -2, capital B 1, 2, and capital C -1, 3. సో స్టార్ట్ చేయండి, సొల్యూషన్ చేయటం. గివెన్ పాయింట్స్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 5 కింద కాపీ చేసుకోండి. గివెన్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. గివెన్ పాయింట్స్ మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు దీన్ని ప్రాక్టీస్ చేయండి, నష్టం లేదు. -2, 1 ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ 1, 2, థర్డ్ పాయింట్ C -1, 3. ఒక్కోసారి జస్ట్ పాయింట్స్ ఇస్తాడు, నేమ్స్ ఏమీ ఇవ్వడు. క్యాపిటల్ A, క్యాపిటల్ B, క్యాపిటల్ C అని. అప్పుడు మీరే నేమ్స్ పెట్టుకోండి. ఇక్కడ పారాబోలా ఈక్వేషన్ ఎలా ఉందంటే యాక్సెస్ x యాక్సెస్ అన్నాడు కాబట్టి నెక్స్ట్ లైన్ లో రాయండి. పారాబోలా ఈక్వేషన్ x ఈజ్ ఈక్వల్ టు x యాక్సెస్ అన్నాడు కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు అని రాయాలి. ఓకే, ly² + my + n రైట్ డౌన్. దీన్ని 1 అనండి. ఇక్కడ మనకు అన్నోన్ థింగ్స్ ఏంటండి? అన్నోన్ థింగ్స్ L, M, N ఇవి కనుక్కోవాలి. వీటి కోసం మనం ఈ పాయింట్స్ ని యూజ్ చేయాలి. నెక్స్ట్ లైన్ లో రాయండి. క్యాపిటల్ A -2, 1 లైస్ ఆన్ ఫస్ట్ ఈక్వేషన్. x బదులు -2 రాయండి. L ఇంటూ y బదులు 1 రాయండి. ఓకే, y బదులు 1, x బదులు -2 రాస్తే ఎంత వస్తుందంటే నాకు ఈ ఈక్వేషన్ వచ్చింది. సే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ తర్వాత ఒక సపరేటర్ లాగా ఒక లైన్ తీసుకోండి, పర్లేదు మీరు ఎలా తీసుకున్నా. మనకేంటంటే ఫైనల్ ఎగ్జామినేషన్ లో బుక్లెట్ ఇస్తారండి. ఆ బుక్లెట్ లో ఎక్కువ పెద్ద పేజీలు ఏమి ఉండవు కాబట్టి మీరు ప్లేస్ ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. x బదులు 1 రాయండి, y బదులు 2 రాయండి. ఓకే, సో 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఇక్కడ ఈక్వేషన్? 4l + 2m + n. దీన్ని థర్డ్ ఈక్వేషన్ అండి. 1, 2, 3. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇదే ప్రొసీజర్ లో C -1, 3 లైస్ ఆన్ ఫస్ట్ ఈక్వేషన్. x బదులు -1 రాయండి, y బదులు 3 రాయండి.
3 square plus m into 3 plus n. So minus 1 plus 9l plus 3m plus n. Say this is equation number 4. నెక్స్ట్ మీరు కొద్దిగా ఒక్క లైన్ గ్యాప్ ఇచ్చేసి సాల్వింగ్ అని రాయండి. సాల్వింగ్ 2, 3. ఒకదాని కింద రాసేసి సబ్స్ట్రాక్షన్ చేసేయండి. ఓకే, నేను ఫస్ట్ చూడండి 4l ప్లస్ 2m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. ఇది నోట్ చేశాను. దాని కింద ఫస్ట్ ఈక్వేషన్ రాస్తున్నా l ప్లస్ m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు -2. నేను సబ్స్ట్రాక్టింగ్ చేస్తున్నాను, సో సైన్స్ మారితే ఆల్రెడీ లోయర్ క్లాసెస్లో ఇట్లాంటివి చేశారు మీరు. 4l మైనస్ l అంటే 3l, 2m మైనస్ m అంటే m. సబ్స్ట్రాక్షన్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, సైన్స్ కంప్లీట్గా మార్చాలండి. 1 + 2 3 అంటే వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ? 3l ప్లస్ m ఈజ్ ఈక్వల్ టు 3 అని వచ్చింది. మీరు ఇంక దీన్ని ఏం చేయబాకండి, సింప్లీ సే అదర్ ఈక్వేషన్ 5. మళ్ళీ ఒక సపరేటర్ తీసుకోండి, మళ్ళీ రాయండి, మళ్ళీ సాల్వింగ్ 3, 4. ఫస్ట్ ఈ రెండిట్లో ఏది పెద్దదో అది నోట్ చేసుకోండి. ఓకే, 9l ప్లస్ 3m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు -1, 4l ప్లస్ 2m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 1. మళ్ళీ సబ్స్ట్రాక్ట్ చేయండి, ఈ రెండు క్యాన్సిల్. 9l మైనస్ 4l అంటే 5l, ఇదేమో ప్లస్ m, ఇదేమో -2. సో జాగ్రత్త మళ్ళీ రాయండి, 5l ప్లస్ m ఈజ్ ఈక్వల్ టు -2. సే దిస్ ఈస్ 6. నెక్స్ట్ లైన్ లో రాయండి సాల్వింగ్ 5 and 6. (5l plus m is equal to -2), 3l plus m is equal to 3. మళ్ళీ సబ్స్ట్రాక్షన్ చేస్తున్నాను, సైన్స్ కంప్లీట్ గా మార్చండి. ప్లస్ m మైనస్ m క్యాన్సిల్. 5l మైనస్ 3l అంటే 2l ఈజ్ ఈక్వల్ టు -5. అంటే l ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? -5/2. సో l వాల్యూ వచ్చింది. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 5. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 5. ఈక్వేషన్ నెంబర్ 5 ఏముంది? 3l ప్లస్ m ఈక్వల్ టు 3. మీకు నచ్చిన ఈక్వేషన్ లో తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. l అంటే -5/2 రాయండి, ప్లస్ m ఈజ్ ఈక్వల్ టు 3. -15/2 ప్లస్ m ఈజ్ ఈక్వల్ టు 3. m ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 15/2. 6 ప్లస్ 15 21/2 వచ్చింది m వాల్యూ. నెక్స్ట్ ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్ అనండి. సెకండ్ ఈక్వేషన్ చూడండి, l ప్లస్ m ప్లస్ n ఈక్వల్ టు -2. l ప్లస్ m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు -2. l ఎంత? -5/2. m ఎంత? 21/2. n ఏమో n గానే రాయండి. ఓకే, ఈ రెండు క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుందండి మనకి? 16/2 ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు -2. 8 ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు -2. n ఈజ్ ఈక్వల్ టు -10. Therefore, equation of parabola. Equation of parabola. Formula ఏంటంటే x is equal to ly square plus my plus n. అంటే x is equal to l ఎంత వచ్చింది? -5/2 y square. m ఎంత వచ్చింది? 21/2 into y. n ఎంత వచ్చింది? -10. మీరు ఇట్లా దీన్ని లీవ్ చేసేయచ్చు. ఓకే, కాపీ చేసుకోండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా. Find the equation of the parabola
whose axis is parallel to y-axis and which passes through the points. ఇక్కడ చూడండి y-axis అన్నాడు కాబట్టి ఈసారి మనం ఏం రాయాలి, y ఈక్వల్ రాయాలి. ఓకే, y through the points 4, 5. Second point -2, 1, 11. థర్డ్ పాయింట్ ఇక్కడ ఇటు చూడండి, నేమ్స్ ఇవ్వాల, మనమే నేమ్స్ తీసుకోవాలి. -4, 21. సేమ్ ఇంతకుముందు ప్రాసెస్ లాగానే క్వశ్చన్ నెంబర్ 6 కింద ఎంటర్ చేసుకోండి గివెన్ పాయింట్స్. గివెన్ పాయింట్స్ రావా మరి క్వశ్చన్ రావాలంటే టూకల్ రావాలి. A is equal to 4, 5. పిక్చర్ తీసిస్తారా? B is equal to -2, 11. C is equal to -4, 21. Since parabola axis is parallel to y-axis. సో పారాబోలా ఎలా తీసుకోవచ్చండి మనం? y is equal to, గుర్తుపెట్టుకోండి, y is equal to lx² + mx + n అని తీసుకోండి. నెక్స్ట్ లైన్ లో క్యాపిటల్ A 4, 5 లైస్ ఆన్ ఫస్ట్ ఈక్వేషన్. x బదులు ఎంత రాయాలండి మీరు? y బదులు ఎంత రాయాలి? 5 రాయాలి. x బదులు ఎంత రాయాలి? 4. ఓకే, x బదులు ఎంత రాయాలి? 4. y బదులు ఎంత రాయాలి? 5. అంటే 5 is equal to 16l + 4m + n. So say this is equation number 2. Next, capital B -2, 11 lies on first equation. y బదులు 11 రాయండి, x బదులు -2 రాయండి. x బదులు -2, y బదులు 11. So 11 is equal to 4l - 2m + n. So say this is equation number 3. Similarly, the point C, చూస్తున్నారా, -4, 21 lies on first equation. y బదులు 21 రాసుకోండి. l into -4 whole square plus m into -4 plus n. అంటే 21 is equal to 16l - 4m plus n. So say this is equation number 4. Next line లో solving 2, 3. సేమ్ ప్రొసీజర్ లో డిఫరెన్సెస్ ఏమి ఉండవు. ఫస్ట్ ఏది రాస్తారు? 16 పెద్దది కాబట్టి ఫస్ట్ ఇది రాయండి. 16l + 4m + n is equal to 5. నెక్స్ట్ 4l - 2m + n is equal to 11. సబ్స్ట్రాక్షనే చేయండి ఆల్వేస్, గుర్తుపెట్టుకోండి. సబ్స్ట్రాక్షన్ చేస్తే సైన్స్ మారిపోతాయి. ఓకే, ఈ రెండు క్యాన్సిల్. 16l లో 4l సబ్స్ట్రాక్ట్ అయితే ఎంత? 12l ప్లస్ ఇదెంత? 16m. నెక్స్ట్ ఇదెంత? -16. దీనిలో ఏదైనా టేబుల్ పోతే క్యాన్సిల్ చేయండి. ఓకే, టేబుల్ ఏమైనా పోతుందా? 2 టేబుల్ పోతుంది కదా. 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 16 + 8m is equal to -3. తర్వాత అలా క్యాన్సిల్ చేశాక దీనికి ఒక నెంబర్ ఇవ్వండి, 5. నెక్స్ట్ తర్వాత సాల్వింగ్ 3, 4. సో 16l - 4m + n is equal to 21. 4l - 2m + n is equal to 11. సబ్స్ట్రాక్ట్ చేయండి.
అండ్ గుర్తుపెట్టుకోండి n మాత్రమే క్యాన్సిల్ అవ్వాలండి, ఇంకేం క్యాన్సిల్ కాకూడదు. 12L minus 2M is equal to, ఇక్కడ ఎంత వస్తుంది, 10 వస్తుందా? 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తారా? 6L minus M is equal to 5. Say this is equation number 6. తర్వాత రాయండి solving 5 and 6. 6L plus 8M is equal to minus 3. 6L minus M is equal to 5. Subtract చేస్తే 6L cancel. ఇది ఎంత వస్తుందంటే 9M is equal to minus 8. So M is equal to minus 8 by 9. From ఏ ఈక్వేషన్ తీసుకుంటారో ఏదో ఒక ఈక్వేషన్ తీసుకోండి, పర్లేదు, ఈజీగా ఉండాలి. 6 తీసుకుంటారా? బాగుంది. 6 చూడండి, 6L minus M is equal to 5. M వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, 6L minus of minus plus 8 by 9 is equal to 5. So 6L is equal to 5 minus 8 by 9. LCM చేస్తే 9 LCM. 5 9s 45 minus 8. 45 minus 8 అంటే ఎంత వస్తుంది? 37 by 9. దీని నుంచి L is equal to ఎంత వస్తుంది? 37 by 6 9s 54. ఓకే, ఈ నెంబర్ చూసి మీరేం కంగారు పడవాకండి, అట్లాగే వస్తాయి, డోంట్ వరీ. ఎల్ తెలిసింది, ఎం తెలిసింది. ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్ అనండి. సెకండ్ ఈక్వేషన్ ఏంటో కాపీ చేసుకుందాం. 16L మరి పెద్దగా ఉంది, ఇది తీసుకుందామా? థర్డ్ ఈక్వేషన్ 4L minus 2M. 4L minus 2M plus N is equal to 11. దీన్ని సాల్వ్ చేద్దాం. 4 into L, L అంటే 37 by 54 minus 2 into M అంటే minus 8 by 9 plus N is equal to 11. ఫోర్ దీనిలో 27 టైమ్స్, ఇది 2 టైమ్స్. 2 37s ఎంత అండి? 74. సో 74 by 27 plus 16 by 9 plus N is equal to 11. So N is equal to 11 minus 16 by 9 minus 74 by 27. So N is equal to overall LCM ఎంత? 27 LCM. Okay, 27 11s 297 minus 3 times 3 16s 48 minus 74 is equal to 48 74 ఎంత అండి? 12 11 120 122. 122 సబ్స్ట్రాక్ట్ చేయండి. 122 సబ్స్ట్రాక్ట్ చేస్తే 5 7 1 175 by 27. 3 టేబుల్ ఏమన్నా పోతుందని చూడండి. 3 టేబుల్ పోతుందా? అవకాశం ఉందా? 3 టేబుల్ లేదు. Therefore from first equation, okay, ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి మనకి? ఆన్సర్ y is equal to lx square plus mx plus n. ఓకే, L వాల్యూ, M వాల్యూ, N వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాము. 37 by 54 into x square. M వాల్యూ ఎంతో చూడండి. M ఎంత వచ్చింది మనకి? minus 8 by 9 అంట. minus 8 by 9 into x. N ఏమో 175 by 27. సో ఇలా మీరు చేసి ఇక్కడ తోటి స్టాప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, కాపీ చేసారా?